ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈ క్షణాన నేను ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, టీటీడీ యాజమాన్యం నుంచి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా వైకుంఠ ఏకాదశికి సంబంధించి జనవరి 10 నుంచి 19వ తారీఖు సర్వ దర్శనం టోకెన్లు ఆఫ్లైన్ విధానం ద్వారా తిరుపతిలోని కౌంటర్లలో ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే రావటం జరిగిందండి. మీరందరూ నన్ను 3 రోజుల నుంచి వరుస పెట్టి అడుగుతున్నారు. ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఫ్రీ టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, తిరుపతి కౌంటర్లో ఎప్పుడు ఇస్తారు, తిరుమల కౌంటర్లో ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు కదా. ఇంకా ఆ క్షణం రానే వచ్చింది. చూడండి, టీటీడీ యాజమాన్యం వారు మనకు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే ఇచ్చారు. నేను ఇది చదివే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కదండి ఇంత కష్టపడి ఈ టైంలో ఈ వీడియో తీసి మీ ముందుకు తీసుకొచ్చినందుకు నాకు కూడా 10 మందికి ఈ వీడియో షేర్ చేసినట్టు ప్రయోజనం కూడా ఉంటుంది మీ ద్వారా. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి. చూడండి, టీటీడీ వారు ఒక ప్రొసీడింగ్ అయితే మనకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఈ ప్రొసీడింగ్లో వాళ్ళు క్లియర్గా చెప్పారు, జనవరి 8వ తారీఖున మీ అందరికీ కూడా సర్వ దర్శనము ఆఫ్లైన్ విధానం ద్వారా తిరుపతిలోని 8 కౌంటర్లలో మీకు ఇవ్వటం జరుగుతుంది. చూడండి, ఇక్కడ దాదాపు వాళ్ళు 9 కౌంటర్ల పేర్లు కూడా ఇవ్వడం జరిగిందండి. నేను ఈ 9 కౌంటర్ల పేర్లు కూడా చెప్తాను. అయితే జనవరి 10, 11, 12 ఈ 3 రోజులకు సంబంధించిన టోకెన్లు మాత్రమే మీకు జనవరి 8వ తారీఖున అర్ధరాత్రి 10, 11, 12 గంటల ప్రాంతంలో ఈ టోకెన్లు అయితే ఓపెన్ చేస్తారు. దాదాపు ఒక రోజుకి 50,000 టోకెన్లు మీకు ఆఫ్లైన్లో ఇస్తారు. ఇంకా ఎక్కువ టోకెన్లు కూడా ఇచ్చే అవకాశం ఉన్నది. సో నేను ఇక్కడ చదువుతున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ రాశారు చూడండి. ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ convened a meeting with the officers of TTD and all the HODs of concerned departments at Annamaya Bhavan, Tirumala on December 7, 3:30 p.m. in connection with the arrangements to be made for Vaikunta Ekadasi and Vaikunta Dwara Darshan for 10 days from 10/1/2025 to 19/1/2025 and taken a decision to issue SSD tokens at Tirumala Tirupati in 9 different locations with effective from 08/1/2025 and will continue the completion of SSD tokens for the dates of 10, 11, 12 January. అర్థమైంది కదా నేను చెప్పింది? కేవలము జనవరి 10, 11, 12 ఈ 3 రోజులకి సంబంధించిన టికెట్లు మాత్రమే జనవరి 8వ తారీఖున అర్ధరాత్రి మీకు రోజుకి 50,000 చొప్పున ఈ 3 రోజులకి సంబంధించి 150,000 టోకెన్లు, ఇంకా ఎక్కువ కూడా ఇచ్చే అవకాశం ఉన్నది, మీకు తిరుపతిలోని కౌంటర్లలో ఇస్తారు. ఆ తర్వాత ఈ 3 రోజులకు సంబంధించిన టోకెన్లు ఇవ్వడం జరిగిన తర్వాత ఆ పైన జనవరి 13, 14, 15, 16, 17, 18, 19 మిగతా 7 రోజులకు సంబంధించిన టోకెన్లు మటుకు టీటీడీ యాజమాన్యం వారు ఈ 9 కౌంటర్లలో ఇవ్వరు. కేవలము తిరుపతిలోని 3 కౌంటర్లలో మాత్రమే ఇస్తారు. అది రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి విష్ణు నివాసంలోను, బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలాగే నడక మార్గం దగ్గర అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. దీనికి సంబంధించిన ప్రొసీడింగ్ కూడా చూపిస్తారు చూడండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎస్ఎస్డి టోకెన్ ఫర్ దీస్ డేస్ ది టోకెన్స్ ఆఫ్ ద రిమైనింగ్ డేస్ దట్ ఈస్ ఫ్రమ్ January 13 to 19 will be issued at existing regular SSD counters in Tirupati only, that is Srinivasam Complex, Vishnu Nivasam Complex and Bhudevi Complex. ఇక మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నటువంటి శ్రీవారి మెట్టు కౌంటర్ విల్ బి క్లోజ్డ్ అంటిల్ జనవరి 19. నడక మార్గం దగ్గర శ్రీవారి నడక మార్గం దగ్గర ఇస్తున్నటువంటి కౌంటర్ల మటుకు ఈ 10 రోజులు కూడా మూసివేసి ఉంటుంది. నేను మరలా చెప్తున్నా, శ్రీవారి నడక మార్గం కౌంటర్ ఈ 10 రోజులు కౌంటరు మీకు దివ్యదర్శనం టోకెన్లు అంటారు కదా మీరందరూ, సర్వదర్శనం టోకెన్లు ఇవ్వరు. సో ఇప్పుడు మీకు ఈ కౌంటర్ల పేర్లు నేను చెప్తాను చూడండి. మొట్టమొదటిది జీవకోన హెచ్పి హై స్కూల్లో 7 కౌంటర్లు ఓపెన్ చేస్తారు. రెండవది ఎంఆర్పల్లి జెడ్పి హై స్కూల్లో 8 కౌంటర్లు. మూడవది రామచంద్ర పుష్కరిణిలో 10 కౌంటర్లు. నాలుగవది రామానాయుడు హై స్కూల్లో బైరాగిపేటలో 10 కౌంటర్లు. ఐదవది ఇందిరా మైదానం మున్సిపల్ ఆఫీస్లో 15 కౌంటర్లు. ఆరవది శ్రీనివాసం కాంప్లెక్స్లో 12 కౌంటర్లు. ఏడవది విష్ణు నివాసం కాంప్లెక్స్లో 14 కౌంటర్లు. ఎనిమిదవది భూదేవి కాంప్లెక్స్లో 11 కౌంటర్లు. తొమ్మిదవది బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో 4 కౌంటర్లు. మొత్తం 91 కౌంటర్లు ఓపెన్ చేస్తున్నారు. నేను మరలా చెప్తున్నా, ఈ 9 కౌంటర్లు కూడానండి మీకు కేవలము
జనవరి 10, 11, 12 తారీఖు సంబంధించిన టోకెన్లు మాత్రమే ఇస్తారు. 13 నుంచి 19 వరకు ఇచ్చేవి కేవలము విష్ణునివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్. ఓకేనా. మళ్ళా వాళ్ళు ఇంకొక అప్డేట్ చెప్పడం జరిగింది. ఇన్ దిస్ రిగార్డ్ పర్మిషన్ ఈజ్ హియర్ బై అకార్డెడ్ టు ఇష్యూ ఎస్ఎస్డి టోకెన్స్ ఎట్ తిరుమల అండ్ తిరుపతి ఫర్ వైకుంఠ ద్వార దర్శన్ 2025 ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ 10 January to 19/1/2025 and the arrangements to be made as detailed బిలో. ఇవన్నీ ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్. సో మీ అందరికి అర్థమైంది కదండి. నేను చెప్పాలనుకున్నట్టు బేసిక్ పాయింట్ ఏమిటి అంటే దాదాపు ఈ 10 రోజులకి రోజుకి 50,000 చొప్పున 5 లక్షల టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఫస్ట్ 3 రోజులకి సంబంధించింది జనవరి 8వ తారీఖున అర్ధరాత్రి ఇస్తారు. మిగతాది జనవరి 13 నుంచి 19వ తారీఖు సంబంధించినవి యథావిధిగా నేను చెప్పినటువంటి 3 కౌంటర్లలో ఇస్తారు. ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. తిరిగి మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రేపు ఉదయము అంటే 23వ తారీఖున ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా మీరందరూ కూడా వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఈ విధానం ద్వారా కూడా దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దానికోసము మీరు రేపు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ https://tirupati-balaji.ap.gov.in వెబ్సైట్ మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఈ పేజ్కి ఓపెన్ అవుతారు. అప్పుడు మీకు ఇలా ఓపెన్ అవుతుంది పేజ్. చూడండి, ఇక్కడ మీరు ఆల్రెడీ లేటెస్ట్ అప్డేట్స్లో కోటా రిలీజ్ ఫర్ శ్రీవాణి 10,000 ట్రస్ట్ ఫర్ వైకుంఠ ద్వారా దర్శనం ఫ్రమ్ 10 to 19 ఈజ్ షెడ్యూల్డ్ ఆన్ December 23 by 11 AM అని కూడా వాళ్ళు ఆల్రెడీ క్లియర్గా మనకి ఇవ్వటం జరిగింది. సో దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఆసక్తి గలవారు దయచేసి ఈ విధానం ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. అయితే ఇది 10,000 రూపాయల డొనేషన్ మీరు పే చేయాల్సి ఉంటుంది. సపరేట్గా 300 రూపీస్ దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి. అయితే ఒక విషయం మీరు తెలుసుకోవాలి, ఈ విధానం ద్వారా మీరు 10,000 రూపాయలు కట్టినా కూడా మీకు గుడి ముందు దాకా పంపరండి. ఫస్ట్ డోర్ దాకా ఏం పంపరు. జయ విజయ దగ్గర నుంచి దర్శనం చూసుకోవాలి. అంటే సేమ్ 300 రూపీస్ లాగే చేసుకోవాలి. ఓకేనా అండి. తిరిగి 24వ తారీఖున ఉదయము 11 గంటలకి 300 రూపాయల దర్శన టికెట్లు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి విడుదలవుతున్నాయి. ఓకేనా అండి. మీ అందరికి అర్థమైంది కదా ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానో. శ్రీవారి నడక మార్గం టోకెన్స్ ఈ 10 రోజులు ఉండవు. ఫస్ట్ 3 రోజులు జనవరి 10, 11, 12కి సంబంధించి జనవరి 8వ తారీఖున అర్ధరాత్రి ఇస్తారు. మిగతాది జనవరి 13 నుంచి 19 వరకు సంబంధించిన టోకెన్లు యథావిధిగా మిగతా 3 చోట్ల మాత్రమే ఇస్తారు. మీకు ఇంకా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఇవన్నీ కూడా ఉచిత టోకెన్లే. ఓకేనా. ఎవరైనా కూడా ఆధార్ కార్డు ఉంటే వచ్చి తీసుకోవచ్చు. స్వయంగా వాళ్ళకంతల వాళ్ళే రావాలా. ఒకళ్ళు వచ్చి 10 మంది టోకెన్లు తీసుకుంటానంటే కుదరదు. ఓకేనా. నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.